వీఆర్ఎస్ ప్రభుత్వం ప్రాజెక్టుల పేరుతో భారీ దోపిడీకి పాల్పడిందని ఆరోపించారు మంత్రులు. కాంగ్రెస్ ప్రభుత్వంలో పాలమూరు జిల్లాలో అన్ని పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేస్తామన్నారు. నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గం సంగం మండలో కాంగ్రెస్ ప్రజాదీవన సభలో మంత్రులు ఉత్తమ్, పొంగులేటి, భట్టి విక్రమార్క పాల్గొన్నారు. ఇందిరమ్మ ఇండ్ల పథకం కింద పేదలకు 5 లక్షలు అందిస్తామన్న మంత్రులు కాంగ్రెస్ ప్రభుత్వం అందరికీ కొత్త రేషన్ కార్డులు ఇస్తుందని భరోసానిచ్చారు. 27,500 కోట్లు ఖర్చు పెట్టి ఒక్కెకరా కూడా నీళ్లు ఇవ్వలేదు. కొడంగల్, నారాయణపేట్, మక్తల్ అనే లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కి ముఖ్యమంత్రి గారి చొరవతో 3,000 కోట్ల రూపాయలు మంజూరు చేసినాము, టెండర్లు పిలిచినాము. దాని కింద మక్తల్ కి 30,000 ఎకరాల కొత్త ఆయకట్టు వస్తుందని చెప్పి కూడా నేను మనం చేస్తున్నా. ఈరోజు సభాముఖంగా నేను హామీ ఇస్తున్నా, భట్టి విక్రమార్క గారు, నేను ఆ బండ పగలగొట్టి మీకు ఏ విధంగా నీరు పారాలను ఆ విధంగా పారే బాధ్యత మాది అని చెప్పి నేను మనం చేస్తున్నాను. మక్తల్ శాసనసభ నియోజకవర్గం అత్యంత వెనుకబడి ఉన్నటువంటి ప్రాంతం. ఇటువంటి వెనుకబడి ఉన్నటువంటి ప్రాంతంలో ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయాలని ఆనాటి మనందరి ప్రియతమ నాయకుడు, ఆనాటి రాష్ట్ర ముఖ్యమంత్రి, కాంగ్రెస్ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈ ప్రాంతంలో ఈ సంగమండ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ఇక్కడ కట్టి ఈ ప్రాంత ప్రజానికానికి దాదాపు 70,000 ఎకరాలకి నీళ్లు అందించాలన్నటువంటి ఆలోచనతో మొదలుపెట్టినటువంటి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ని ఈరోజు చూస్తా ఉంటే నిజంగా ఎంతో ముందు చూపుతో